అందరికీ నమస్కారం. ఈ నెల 11వ తేదీన జూలై 2024న ఎమరాల్డ్ మిఠాయి షాప్లో సంఘటన జరిగింది. ప్రతి సంవత్సరం ఏదో సందర్భంలో అధికారులు వాళ్ళ డ్యూటీ ప్రకారం శాంపిల్స్ తీసుకెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ మిఠాయి షాపు నేను ప్రారంభించి 25 సంవత్సరాలు. ఈ 25 సంవత్సరాల్లో ఎప్పుడూ జరగని సంఘటన ఈ సంవత్సరం జరిగింది. అధికారులు రావటం, మా సిబ్బంది సహకరించటం, దాంతోపాటు వాళ్ళు బెల్లము, జీడిపప్పు ఈ 2 శాంపిల్స్ తీసుకెళ్ళటం జరిగింది. వాళ్ళు అక్కడ మీడియాతో మాట్లాడటం కూడా జరిగింది. కొంతమంది అధికారులు మాట్లాడిన దానికి సంబంధం లేకుండా అధికారులు తీసుకెళ్ళిన వస్తువుల్ని ఆ శాంపిల్స్ ఏ ల్యాబ్ రిపోర్టు అందకుండానే ఒక నిర్ణయానికి వచ్చి రకరకాల హెడ్లైన్స్ పెట్టి కొంతమంది ప్రచారం చేశారు. రిపోర్ట్లు వస్తాయి, వాస్తవాలు తెలుస్తాయి. దానికోసం ఎదురు చూస్తున్నాము. ఇది తెలంగాణ ప్రభుత్వం కూడా చక్కగా ఇలాంటి ల్యాబ్ రిపోర్ట్స్ కూడా ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండడానికి కూడా తీసుకువచ్చింది. ఇది మంచి పరిణామం. ఇక్కడ విజయరామ్ ఎమరాల్డ్ మిఠాయి షాపు పక్కన పెడితే 15 సంవత్సరాల నుంచి విజయరామ్ ఎక్కడున్నాడు? 25 సంవత్సరాల షాపులో నన్ను వినియోగదారులు అంటాం అన్నా, కస్టమర్స్ అంటాం అన్నా నాకు కొంచెం బాగోలేదు. ఎందుకంటే వీళ్ళంతా నా కుటుంబ సభ్యులు, వచ్చేవాళ్ళందరూ. వాళ్ళకి ఏ పేరు పెట్టి సంబోధించాలో కూడా నాకు తెలియట్లేదు. 25 సంవత్సరాల నుంచి వస్తున్న వాళ్ళ పిల్లలు, వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి. నా షాప్ దగ్గర పెద్ద పెద్ద వాళ్ళు, మంచి మంచి ఉద్యోగాల్లో కూడా ఉన్నారు, కలెక్టర్లు కూడా ఉన్నారు. అలాగే పోలీసు డిపార్ట్మెంట్లో ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా జరిగిన సంఘటన చూసి మీరు మౌనంగా ఉంటే కుదరదు అంటే, నా మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారు బ్యాక్ టు రూట్స్ నిన్న కలిసి మళ్ళీ ఒక వీడియో చేయాలి అంటే, ఈ విషయాన్ని తెలియజేయటానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి మీకు సమయం ఉన్నప్పుడు పూర్తిగా వినండి. ఇక్కడ విజయరాము ఎమరాల్డ్ మిఠాయి షాపు కాదు. నేను 15 సంవత్సరాల నుంచి నా గురువులు శ్రీ సుభాష్ పాలేకర్ గారు, శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు నాకు ఏకకాలంలో పరిచయం అయ్యటం జరిగింది 2010. అప్పటికి నా మిఠాయి షాప్ ప్రారంభించి 10 సంవత్సరాలు. మిఠాయి షాపు ప్రారంభంలోంచే సహజంగా నేను ఆర్టిస్ట్ని, ప్రకృతి అంటే ఇష్టం. మా అమ్మమ్మ ప్రేరణ ఎక్కువ. పాలకోవా చేసేది ఇంట్లో. మేము యాదవులు. ఆవులు ఉండేవి తాత దగ్గర, గేదెలు కూడా ఉండేవి. అల్లూరు గ్రామం, కలిదిండి మండలం, కృష్ణా జిల్లా. సెలవులకు వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ చేసేది. ఆ దాంట్లో ఎక్కడ రంగులు వాడేది కాదు. ఆ రంగులు వాడటం కూడా లేదు కదా ఎక్కడ పల్లెటూరులో. అలా చేస్తున్నప్పుడు మనం ఎందుకు వాడాలి? అమ్మమ్మ చేసింది, అమ్మ చేసింది, అరిసెలు చేసేది, ఎక్కడ రంగులు లేవు కదా. సహజమైన రంగు దేనికైనా ఉంటుంది. అలా ఆలోచన వచ్చిన తర్వాత నేను రంగులు వాడతాం అంటే భారత ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆమోదించిన రంగులు కొన్ని ఉన్నాయి.
అవి అందరూ వాడతారు, అనుమతులు ఉన్నవే అవి. అవి కూడా ప్రమాదకరం అని నేను తెలుసుకున్న తర్వాత సహజంగానే మిఠాయిలు చేయిస్తున్నాము. ఇంట్లో అమ్మమ్మ చేసిన చోట ఎక్కడ సిల్వర్ ఫాయిల్ వాడదు, ఫ్లేవర్స్ వాడదు, ఎసెన్స్ వాడదు. అలాగే కదా అమ్మాల్సింది. అంటే ఫస్ట్లో మా మాస్టర్సు ఇలా అయితే నువ్వు నష్టపోతావు, ఎవరు కొనరు అని వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు. అంటే వాళ్ళు పెరిగిన వాతావరణం అది. ఇలాగే చేయాలని చెప్పి నా పూర్వం నుంచి వచ్చే షాప్కి 25 ఏళ్ళ నుంచి వచ్చే వాళ్ళకి తెలుసుద్ది ఇవన్నీ కూడా. నా షాపులో ఎన్నడూ కూడా వెండి తగరం ఉన్నది కానీ, లేకపోతే కలర్స్ బ్రైట్గా ఉన్న కలర్స్ కానీ నేను ఎక్కడా ఎప్పుడూ వాడలేదు. మొత్తం మిఠాయిలో 200 రకాలు ఐటమ్స్ ఉంటే దాంట్లో 4-5 మిఠాయిలకి రంగులు వాడతాం. ఆ రంగులు ఏం రంగులు అంటే ఎనాటో సీడ్ అని ఒక చెట్టు నుంచి వచ్చిన గింజలు. దీన్ని జాఫ్రాన్ అని కూడా అంటారు. ఈ గింజలు అరకులో దొరుకుతాయి. కొంతమంది దీన్ని కేసీపీ బయోటెక్ వాళ్ళు కూడా అందుబాటులో తీసుకొచ్చారు. నా వ్యవసాయ క్షేత్రంలో కూడా 2-3 మొక్కలు ఉన్నాయి ఇవి. ఇది ఆంజనేయ స్వామి బొట్టు రంగు ఉంటుంది, పూర్వం ఇదే ఉన్నది. ఇది జాంగ్రీ, మోతిచూర్ లడ్డు, పన్నీర్ జిలేబీ, ఈ మూడిట్లో మేము దీన్ని వాడతాము. కాజు మిఠాయిలో వాడతాము. తతిమా దానికి అసలు ఏ రంగు ఉండదు, సహజమైన రంగు. పరమాన్నం ఇంట్లో అమ్మమ్మ చేస్తుంది, దాంట్లో ఏముంటుంది రంగు? బెల్లము పాలు కలిపినప్పుడు ఒక రంగు వస్తుంది, సహజమైన రంగు. అలా సహజ మిఠాయిలు అని మేము రాసాం. ఇంకొకటి, నేను ఈ 15 సంవత్సరాలు పూర్తిగా వ్యవసాయంలో ఉన్నాను. చాలామందికి ఒక వివరణ ఇవ్వదలుచుకున్నాను ఈ వీడియో ద్వారా. మిఠాయిలన్నీ సేంద్రియ పదార్థాలతో చేస్తున్నామని నేను కానీ, మా అన్నదమ్ములు రజనీకాంత్, పూర్ణచంద్రరావు, సురేంద్ర ఎక్కడైనా ఏ సభల్లో కానీ, వేదికల మీద కానీ, షాపు దగ్గర కానీ, పేపర్లో కానీ, మాధ్యమాల ద్వారా కానీ మేము అన్ని సేంద్రియ వస్తువులతో మిఠాయిలు చేస్తున్నామని ఎక్కడ ఎప్పుడు ఏ వ్యక్తికి, సంస్థకి చెప్పలేదు. నన్ను ఇలా ఊహించుకున్నారు. మా దృష్టికి వస్తే మేము ఎవరైనా షాపుకు తీసుకొచ్చి మిఠాయిలు పరిచయం చేస్తున్నప్పుడు బయట రాష్ట్రాల నుంచి వాళ్ళకి వస్తున్నప్పుడు ఇవన్నీ ఆవు నెయ్యితో చేస్తారు, ఇవన్నీ సేంద్రియ ఉత్పత్తులు అంటే నేను అక్కడ ఉన్నప్పుడు విన్నప్పుడు అయ్యా కాదు అని చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అంత స్పష్టతగా పనిచేస్తున్నాము. ఈ క్రమంలో ఏదైతే ఆవు నెయ్యితో, ఏదైతే ఆవు పాలతో చేస్తున్నామో స్పష్టంగా మా పిల్లలు చెప్తారు. అక్కడ దేశీ ఆవు పాలతో చేసే వస్తువులు రసమలై, రసగుల్లా, గులాబ్ జామున్, కాలా జామున్, చిన్న జామున్, దేశీ ఆవు పాలతో చేసే కోవా. ఈ 5-6 ఐటమ్స్ మాకు ఎప్పుడైతే ఆవుల సంఖ్య పెరిగిందో, పాల ఉత్పత్తి పెరిగిందో అప్పటి నుంచి ఒక్కొక్కటి పెంచుకుంటా ఈవెన్ ఈ రోజు కూడా ఇవి చేస్తున్నాం. అప్పుడప్పుడు నెయ్యి ఎక్కువైనప్పుడు ఆ టైంలో బందర్ హల్వా ఒకటి, ఈ జాములు కొన్ని ఐటమ్స్ చేస్తున్నాం. ఇది జరుగుతుంది. అంతేగాని అన్ని మిఠాయిలు ఆవు నెయ్యితో చేసినవి కావు. ఇది. రెండోది, మైదా ప్రభుత్వాలు అనుమతి ఇచ్చిందే. మిఠాయి షాప్ అన్నా, హోటల్ బిజినెస్ అన్నా సరే మైదా లేకుండా ఇది జరగదు. మైదాని రాజీవ్ దీక్షిత్ గారు ప్రవచనాలు విన్న తర్వాత నా అంతటా నేను 90% తగ్గించుకున్నాను వాడకాన్ని. దీన్ని నన్ను ఎవరు క్వశ్చన్ చేయరు. కానీ నేను చేసే పనికి, నేను విన్నది ఆచరించటానికి నేను అంతటా నేను మార్చుకున్నది. ఒక 10% మేము వాడుతున్నాం. ఫ్రూట్ హల్వా, పేనీని మేము తీసేస్తే మమ్మల్ని కొడతాకొచ్చారు. అంటే ఆ నవ్వుతా, అయ్యా మేము తీస్తే మేము ఒప్పుకొని ధర్నా చేస్తాం అన్న సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే దీపావళికి పేనీ అనేది కల్చర్ ఉంది. ఆ ఒక్కటి తప్ప ఇంకా మా దుకాణాల్లో మైదా అనేదాన్ని మేమంతటా మేము సమాజానికి మంచిది కాదన్న దానికి ఆచరించి చూపించడానికి రాజీవ్ దీక్షిత్ గారు ప్రవచనాలు విన్నాక మేము మారింది. అలాగే భారతదేశంలో ఇదొక్కటి నేను గర్వంగా చెప్పుకుంటాను. భారతదేశంలో ఏ మిఠాయి షాప్ అయినా సరే, ఏ ఇండస్ట్రీ అయినా సరే, ఫుడ్ ఇండస్ట్రీ ప్రభుత్వాలు అనుమతి ఇచ్చిన రిఫైండ్ ఆయిల్తోనే చేస్తున్నారు.
నేను మాత్రం ఆయన ప్రవచనం విన్న తర్వాత ఈ కుసుమ నూనె మీద చాలా పనిచేయాలని చూసాం. కుసుమ నూనె ఒకప్పుడు తెలంగాణలో ఈ బీటీ కాటన్ రాకముందు కుసుమ నూనెతోనే ఇక్కడ సేద్యాలు జరిగినవి, అందరి నెలలో అదే ఉండేది. అది కనుమరుగైపోయింది. నాకు 365 రోజులు నూనె ఇలా కావాలంటే కుసుమ పంట మీద 6 నెలలు మేము స్టడీ చేశాము. నాకు నిత్యం ఎలా దొరుకుద్ది అనే దాని మీద. ఈ పంట 365 రోజులు అందుబాటులో లేదు. ఇంకా భారతదేశంలో ఉన్నది ఒకే ఒక పంట ఆవాలు, ఈ మస్టర్డ్ ఆయిల్. ఇది మధ్యప్రదేశ్, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా ఇక్కడ వాళ్ళందరూ కూడా ఈ నూనె వాడతారు. అక్కడ ఈ పంట ఎక్కువగా ఉంది. భారతదేశంలో అతి తక్కువ నీటితో పండే పంటల్లో ఇది. దీనికి 99% పెస్ట్ అనేది ఉండదు. సహజంగా పండే పంట ఇది. తిన్న వాళ్ళకి పొట్టలు రావు, తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళరు. దీంట్లో డిప్రెషన్ ఎక్కువ అయితే ఏముందంటే టెండెన్సీ సూసైడ్ అటెంప్ట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ నూనె తిన్న వాళ్ళు ఎవరు కూడా ఆత్మహత్యలు ఉండవు. ఇది మీరు వాళ్ళ రాష్ట్రాల్లో పండించిన ఈ విత్తనాలని సేకరించి వాటిని సంగారెడ్డి దగ్గర గొల్లపల్లి అనే గ్రామంలో దీనికి సంబంధించి ఒక పిల్లవాడికి మేము ఈ నూనె నువ్వు తయారు చేస్తే తీసుకుంటామని చెప్పి ఆ నూనెని మా దుకాణాలకి సప్లై చేస్తున్నాడు. అతని పేరు రాజా. అంతకుముందు అతను కార్ స్పేర్ పార్ట్స్ అవి బ్రాండెడ్వి అమ్ముతూ ఉండేవాడు. వాళ్ళ బ్రదరు నా షాపుకి తీసుకొచ్చిన తర్వాత అతను ఇలాంటిది ఒకటి ఉంటుందా, ఇలాంటి రాగిని బిందులో నీళ్ళు తాగుతాం, ఇలాగేంటి దేశీయ ఆవుపాలతో మిఠాయి షాప్ ఉంటుందని చూసి ఆశ్చర్యపోయి నా పొలానికి వచ్చాడు. ఒకసారి నాతో పాటు తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ భోజనం తిన్న తర్వాత ఆయనలో మార్పు, ఆ మార్పును ఇంత దూరం తీసుకొచ్చి ఆయన ప్రొఫెషన్ వదిలేసుకుని ఈ పంజాబ్ కూడా వెళ్ళొచ్చాం ఈ ఆయిల్ మిషన్ మేము తీసుకురావటానికి. ఆఖరికి అతను ఒక జర్మన్ టెక్నాలజీ యూనివర్సల్ డిజైను ఆయన ఓన్గా ఫ్యాబ్రికేట్ చేసి నాకు నూనె వాళ్ళు ఇస్తున్నాడు. ఇది దగ్గరగా 7-8 సంవత్సరాలు అయ్యింది. అలాగే నాకు తెలిసిన మిత్రులకు కూడా అతను ఎంత మాస్టర్ అయిపోయాడంటే దాంట్లో ఆ మిషన్లు తయారు చేసే దాంట్లో బాగా తర్ఫీదు పొంది ఒక 20 మందికి పైగా నేను చెప్పిన వాళ్ళకి అతని మిషన్లు కూడా సప్లై చేసి ఒక కుటీర పరిశ్రమ కూడా పెట్టుకున్నాడు. ఇది చాలామంది చేస్తున్నారు. నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా నేను ఈ మిషన్లు ఇప్పించడం జరిగింది. అలా వాళ్ళు తయారు చేసిన నూనె కూడా నేను తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇది ఒక్క రాజీవ్ దీక్షిత్ ప్రసంగం విన్న తర్వాత ఒక వ్యాపారంలో బిజినెస్లో ఇలా చెయ్యొచ్చని రుజువు చేసి చూపించాను. ఇలా చేస్తేనే బతకగలుగుతామని కాకుండా మళ్ళీ నేను అమ్మే ఆ శావరీస్ ధర చూసుకుంటే బయట షాపుల్లో ప్రధానమైన షాపులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ధరకి నాది కూడా అమ్ముతున్నానే తప్ప అదనంగా అమ్మట్లేదు. ఇది మీకు తెలియజేస్తున్నాను. ఇలా ప్రతి వస్తువు ఇది మంచిది కాదు అనుకున్నప్పుడు నేను దాన్ని తగ్గించుకునే పనిలో నిరంతరం 365 రోజులు అది అందుబాటులోకి తెచ్చే విధంగా అనుగుణంగా చేసుకుంటా, ఇంకొక వైపు నా ప్రకృతి వ్యవసాయం ఉద్యమాన్ని కొనసాగిస్తా, నా సొంత పొలాల్లో వ్యవసాయం చేస్తా, మిఠాయి షాప్ నిర్వహిస్తా, భాగ్యనగరంలో సేవ్ కార్యాలయం ద్వారా 25,000 మందికి శిక్షణ ఇవ్వటం, నేను స్వయంగా నా గురువు సుభాష్ పాలేకర్ గారిని హైదరాబాదులో, తెలంగాణలో హైదరాబాదులో ఒక 5 సెమినార్స్ నేను నిర్వహించడం జరిగింది. నేను ఆర్గనైజేషన్ చేయటం జరిగింది. నేను ఈ ఆర్గనైజ్ చేసిన సమయంలో
ఏ వ్యక్తి దగ్గర ఏ సంస్థ దగ్గరికి వెళ్ళి మేము ఇలా కార్యక్రమం చేస్తున్నాము, మాకు చందాలు ఇవ్వండి కానీ అని చెప్పి మేము మా అన్నదమ్ములు ఒక్క రూపాయి ఎవరి దగ్గర మేము అడగలేదు, ఆశించలేదు, ఆశించము కూడా. ఇది మీరు అందరూ నా దగ్గర మిఠాయిలు కొనటం వల్లే ఈ కార్యక్రమం అంతా మీరే చేశారు, మీ వల్లే జరిగింది. ఇది మీరు ఎక్కడో డబ్బు సంపాదించి ఆ డబ్బుని నా దగ్గరకు వచ్చి మిఠాయి రూపంలో కొనటం వల్ల నేను ఇవన్నీ చేయగలిగాను. మీరు గొప్పవాళ్ళు, మీరు సంపాదించినాక మాకు ఇవ్వటం వల్ల మేము చేయగలిగాం. మీ ఆరోగ్యాన్ని చూసే బాధ్యత మా అమ్మ దయ వల్ల నాకు వచ్చినాయి. ఇవన్నీ కూడా నిరంతరం కంఠంలో ప్రాణంత వరకు ఇవి చేస్తాము. ఇది మా జీవనాధారం. మేము ఏదైతే ఆయిల్స్ వాడామో 99% పెస్ట్ వాడరు. ఆవాల నూనెతో మేము సేవరీస్ చేస్తున్నాము. కానీ ఇది మేము ఎక్కడ ఈ రోజు వరకు ప్రచారం చేసుకోలేదు. మీకు ఎవరెవరు నాకు సప్లై చేస్తున్నారో నా గురువు గారు నెంబర్ నుంచి నాకు ఈ విత్తనాలు ఇచ్చిన గురువు సబర్మతి గారు, ఆవిడ నెంబరు, నా సప్లైర్స్ నెంబరు, నాకు మన 2 రాష్ట్రాల్లో రైతులు ఎవరైతే బియ్యాలు ఇస్తున్నారో వాళ్ళ నెంబర్లు, నా నెంబరు అన్నీ కూడా మీకు మా మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారికి బ్యాక్ టు రూట్స్ ఛానల్ వారికి ఇస్తాను. ఇవన్నీ కూడా మీరు కింద వాళ్ళకి అందజేయండి. ఇది ఒకటే కాదు, ఇంకా మీరు దీన్ని మిఠాయి షాప్కి సంబంధించిన కొంతమంది చేసిన ప్రచారంలో మీకు వాళ్ళకి సొంత పొలాలు ఉన్నా సరే వాళ్ళకు కూడా ఈ వ్యవసాయ విధానాన్ని చెప్పటానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకు ఎవరు శత్రువులు లేరు, అందరూ మంచివాళ్ళే. ఆహారం చెడ్డది కాబట్టి ఆలోచనలు అలా ఉన్నాయి. మంచి ఆహారం మనం అందరం తిందాం. మీకోసం నేను 12 సంవత్సరాల నుంచి సేవ్ కార్యాలయం ప్రారంభించి అక్కడ వాననీటి సంరక్షణ గురించి, అలాగే జలవనరులు బాగుండాలని, మట్టి మన సంస్కృతి అని, బెంగాల్ నుంచి నా మిఠాయి కార్మికులందరూ అక్కడ వాళ్ళు, అలాగే ఈ చేతి వృత్తులు చేసేవాళ్ళు, మట్టి విగ్రహాలు తయారు చేసేవాళ్ళు ని తీసుకొచ్చి 15 సంవత్సరాలుగా 5 జిల్లాల్లో మట్టి విగ్రహాలు చేసి ఆ మట్టి విగ్రహాలు స్థానిక రైతులకు అనుసంధానం చేశాను. మా ప్రకృతి వ్యవసాయం చేస్తే స్థానిక రైతులకు అనుసంధానం చేశాను. మీరు వ్యవసాయం చేస్తే ఈ బాధ్యత తీసుకోండి, నష్టం వస్తే నేను, లాభం వస్తే మీరు అని ఒక భరోసా ఇచ్చాను. ఈ పని ఈ 15 సంవత్సరాల్లో ఏనాడు కూడా నాకు నష్టము రాలేదు. ఎందుకంటే నేచరే నాకు సపోర్ట్ చేసింది. ఒక ఊర్లో విగ్రహాలు మిగిలిపోయినా ఇంకొక ఊర్లో విగ్రహాలు అయిపోవటం వల్ల వాళ్ళకి ఈ మట్టి విగ్రహాలు చేసే వాళ్ళకి ప్రతి సంవత్సరం 35 నుంచి 40 లక్షల వరకు నేను ప్రతి సంవత్సరం చేతి వృత్తుల వాళ్ళకి డబ్బులు వెళ్తున్నాయి. ఈ క్రమంలో ఏ ఒక్కరూ నష్టపోలేదు నా వల్ల. ఇలా ఒకవైపు చేసుకుంటూ వస్తున్నాను. జలవనరులు బాగుంటేనే భూగర్భ జలాలు బాగుంటాయి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మన సంస్కృతి కాదు, అది ఆర్భాటం, మట్టి పవిత్రత అని చెప్పి చేస్తున్నాను. ఈ క్రమంలో ఖాదీ బట్టలు గురించి కూడా మాట్లాడాలి. ఖాదీ వస్త్రాలు ప్రతి స్వామివారికి విగ్రహంతో పాటు నేను ఇవి ఇస్తున్నాను. ఇవి మెట్పల్లి కరీంనగర్లో లక్ష్మణ స్వామి అనే ఆయన నాకు 15 సంవత్సరాల నుంచి వాళ్ళే ఇస్తున్నారు. ఇది గాంధీ భవన్ నాంపల్లి దగ్గర ఈ వాళ్ళ యొక్క గాంధీ భవన్లో దీని యొక్క కార్యాలయం ఉంటుంది. వాళ్ళు నాకు సప్లై చేస్తున్నారు. వాళ్ళకి ప్రతి సంవత్సరం 25 లక్షల రూపాయలు నా ద్వారా, బట్టల ద్వారా, మా సిబ్బంది అందరికీ కూడా ఖాదీ బట్టలే. అలాగే స్వామివారికి ఎవరైనా ఇవ్వాలంటే మేము వాళ్ళ పేర్లు కార్యక్రమాల్లో, రైతు శిబిరాల్లో కూడా మేము ఇస్తాము. ఇవి చేతి వృత్తులను బతికించాలని రాజీవ్ దీక్షిత్ గారు ఏదైతే చెప్పారో, ఈ చేతి వృత్తులు వాళ్ళందరికీ
నేను ఒక బ్రాండ్ అంబాసిడర్గా నేను చేస్తున్నాను. ఈ క్రమంలో పాలేకర్ గారిని 5 సార్లు నేను ఇక్కడ తీసుకురావడం జరిగింది. 2012 నుంచి 2017 ఆఖరి మీటింగు. ఈ 5 ప్రోగ్రాముల్లో నేను ఆర్గనైజ్ చేశాను. సేవ్ ఆఫీస్ పేరు అది కాకుండా మిఠాయి షాప్ పేరు పెట్టుకుని నన్ను ఎవరు ప్రశ్నించారు. అలాగే బ్యానరు పాలేకర్ గారు మాట్లాడుతున్నప్పుడు వెనక స్పాన్సర్డ్ బై ఎమరాల్డ్ మిఠాయి షాప్ అని ఎక్కడా మేము రాసుకోలేదు, ముద్రించుకోలేదు. అలాగే ఎక్కడా కూడా మీరు నా ఈ 100 వీడియోస్ ఉంటాయి, మిఠాయి షాప్ గురించి నేను ఎక్కడ ఎవరితో మాట్లాడలేదు. గ్రామాల్లో నా శిబిరాలు జరిగినా నేను ఎక్కడ కూడా మిఠాయి షాప్ గురించి దాచిపెట్టానే కానీ ఎక్కడ బహిర్గతం చేయలేదు. మా అన్నదమ్ములు కూడా ఎక్కడ చేయలేదు. ఇది ఒక ధర్మం ప్రకారమే నేను చేసుకుంటూ వచ్చాను. ఈ భూమి మీద మనం అందరం కూడా ఒక టెనెంట్స్ అండి ఉంటాం. ఒక రకంగా చెప్పాలంటే డిప్యుటేషన్ మీద వచ్చాం, మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాం. ఇంత భారీ నష్టం వ్యవసాయ రంగంలో జరిగింది. నాకు పరిచయం పాలేకర్ గారు కాకముందు వాన నీటిని దాయటం అంటే ఇష్టం. దాన్ని బాగా ఎంజాయ్ చేసేవాడిని. ఇందిరా పార్క్లో కూర్చొని పెయింటింగ్ చేసేవాడిని, స్పాట్ పెయింటింగ్. నేను బేసిక్గా ఆర్టిస్ట్ని. హైదరాబాద్ వచ్చింది, జేఎన్టీయూలో చదువుకుందామని వచ్చాను. ఆ స్పాట్ పెయింటింగ్ ఇందిరా పార్క్లో ఒక ఫ్లవర్ని చూస్తే పెయింటింగ్ చేసి, ఆ పెయింటింగ్ ఎవరికైనా నచ్చితే కొనుక్కోవాలి. నా దగ్గర 5,000 రూపాయలకి ఆ పెయింటింగ్ అమ్మేవాడిని. ఆ డబ్బులు 5,000 నేను తీసుకొచ్చేవాడిని కాదు. ఆ డబ్బులతోనే వాళ్ళ ఇంట్లో ఇంకుడు గుంటకు తయారు చేయడానికి నేను వెచ్చించాను. వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ ఇంకుడు గుంట ఉందనుకోండి, ఇంకో ఆప్షన్ ఏంటంటే మీ ఫ్రెండ్స్ ఇంట్లో మీరు స్పాన్సర్ చేసినట్టు అక్కడ నేను చేసి పెడతాను అని అట్లా చేశాను. లేకపోతే 100 క్లాత్ బ్యాగులు ఇందిరా పార్క్లో వచ్చిన మార్నింగ్ వాకర్స్కి పంచిపెట్టాలి. ఆ డబ్బుల్ని అక్కడే ఖర్చు పెట్టేవాడిని, నేను ఇంటికి తెచ్చుకోలేదు అన్నాడు. నాకున్న కళని అట్లా చేతి వృత్తులు వాళ్ళని బతికించడానికి, ఇంకుడు గుంటలు తయారు చేసేవాళ్ళు బతికించడానికి, చేతి సంచులు తయారు చేసేవాళ్ళకి నేను ఖర్చు పెట్టాను. భూమికి నష్టం చేస్తుంది పాలిథిన్ క్యారీ బ్యాగ్ అని. నా షాపులో పాలిథిన్ క్యారీ బ్యాగులు మొదటి నుంచి లేవు. మిఠాయి పట్టుకు వెళ్తానికి పేపర్ బ్యాగులు, గుడ్డ సంచులు పెట్టాము. ఎక్కడైతే శావరీస్ వాడుతున్నామో కారా ప్యాకెట్లు, అవి పీపీ కవర్సే. కానీ దాని మీద మేము ముద్రించాం, ఒక బ్యాగు మళ్ళీ మీరు తీసుకొస్తే ₹2 రిటర్న్ చేస్తాం, మీరు ఎప్పుడైనా తేవచ్చు, మీ దగ్గర 100 అయినా 200 అయినా బ్యాగులు జమ చేసుకోండి, భూమి మీద పడేయద్దు, వాటికి డబ్బు అయినా ఇచ్చేస్తాము. 100 బ్యాగులు తెస్తే ₹200 ఇచ్చేస్తాం, లేదా వస్తువులైనా కొనుక్కోవచ్చు అనే దాన్ని కూడా పెడితే, ఇంత చేస్తే కూడా ఒక 25-50 మంది మాకు ఇవి చాలా పవిత్రంగా తీసుకొచ్చేస్తారు. వాళ్ళందరూ కూడా డబ్బు కోసం ఎన్నడూ తీసుకురాలా. ఇంత పవిత్రంగా ఈ భూమిని మనం తిరిగి అప్పచెప్పేయాలి అనే కోణంతో తీసుకొస్తారు. ఇలా తీసుకొచ్చిన వాళ్ళు 5 సంవత్సరాల క్రితం కూడా తీసుకొచ్చారు. అంటే ఎంత శ్రద్ధగా ఇంట్లో పెట్టారో చూడండి. నాకన్నా గొప్ప ప్రకృతి ప్రేమికులు వాళ్ళంతా. అవి జాగ్రత్తగా తీసుకుని వాళ్ళ గౌరవంగా ఏదైనా ఖాదీ అవి డబ్బులు ఇస్తే వాళ్ళని అగౌరవపరిచినట్టు, వస్తువు ఇచ్చిన అగౌరవ ఖాదీ బట్టలతో సన్మానం చేయటం జరుగుతుంది. ఇలా ప్రతిదీ భారతదేశం అంటేనే చేతి వృత్తులు, భారతదేశం అంటేనే చేతి వృత్తులు, పండగలంటేనే చేతి వృత్తులు. ఈ మట్టి విగ్రహాల్లో 4 రకాల చేతి వృత్తులు ఉన్నారు. గౌడ సంఘాలకి డబ్బులు వెళ్తున్నాయి, ఇందుకు అక్కడ ఈ గొడుగునిస్తాం స్వామివారికి. అలాగే కుమ్మరులకి వెళ్తున్నాయి, మేదర్లకి వెళ్తున్నాయి, నేత కార్మికులు వెళ్తున్నాయి. వీళ్ళందరూ కూడా పండగ ద్వారా ఇంత సంపాదిస్తున్నారు. నాకు పవన్ కళ్యాణ్ గారు సుమారుగా 11 సంవత్సరాల నుంచి నాకు పరిచయం. నేను ఒక మిత్రుడి ద్వారా ఒక లెటర్ రాశాను. అంటే ఈయన ప్రజా జీవితంలోకి వస్తున్నారు కదా, ఒక మాట చెప్దామని, పాలేకర్ గారి విధానాన్ని ప్రచారం చేయండి అని చెప్పడం జరిగింది. ఆ మాట లెటర్ ద్వారా వెళ్ళిన తర్వాత నన్ను పిలవటం, 10 నిమిషాలు టైం ఇవ్వటం అన్నారు. ఆ 10 నిమిషాలు 1.5 అవర్ మాట్లాడారు.
మొదటిసారి కలిసినప్పుడే. తర్వాత ఆయన పొలంలో అనేక సార్లు గంటల తరబడి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అక్కడ ఈ ప్రకృతి వ్యవసాయం చేయటం, ఆయనకి సహజంగానే ఆవులు అగ్నిహోత్రం అవన్నీ చేస్తారు, అవన్నీ చాతుర్మాస దీక్షలు కూడా చేస్తారు. అవన్నీ నేను చూశాను కళ్ళారా. ఆయన చాలా లోతుగా ఆలోచిస్తారు. ఆయన ప్రతి విషయాన్ని సున్నితంగా వినటం అలవాటు ఉంది ఆయనకి. మనం అనుకుంటాం ఆయన వినలేదని, కానీ అన్నీ వింటారు. విని దాన్ని ఆచరణాత్మకంగా పిఠాపురంలో మీరు ప్రభుత్వం వచ్చినాక మొదటి పండగ ఇది, మీరు మట్టి విగ్రహాలని మనం చేయాలి అనే దాని మీద మాట్లాడితే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి పిఠాపురంలో ఒక మోడల్గా తయారు చేద్దాం, అక్కడ ప్రకృతి వ్యవసాయాన్ని కూడా మోడల్గా చేద్దాం అనే దానికి 3 ఎకరాల భూమిని అప్పచెప్తున్నారు. ఇది ఆదివారం నాడు జరిగింది. జరిగిన 4 రోజులకి గురువారం ఇది జరిగిందనమాట. అక్కడ ఎక్కడైతే కాలు పెట్టి విగ్రహాలు మొదలు పెడుతున్నానో పిఠాపురంలో, ఇక్కడ నా షాపులో 25 ఏళ్ల క్రితం నుంచి ఏమీ లేనిది ఇక్కడ జరిగింది. అంటే ఎవరు చేశారు అనేది కూడా నాకు ఆలోచన లేదు, ఎవరి మీద అనుమానం లేదు, నాకు ఎవరు శత్రువులు లేరు, అందరూ మా వాళ్ళే, అందరూ మంచి వాళ్ళే, నాతో ఎవరు కూడా అలా విభేదించిన వాళ్ళు లేరు. అలా ఎవరైనా నా వల్ల నష్టం జరిగి నా మూమెంట్ ద్వారా కానీ, మా అన్నదమ్ముల ద్వారా కానీ, నా షాపు ద్వారా కానీ నష్టపోయాం, మోసపోయాం అనే వాళ్ళు ఉంటే బ్యాక్ టు రూట్స్ ఛానల్ ద్వారా మీరు ఇది మాకు పెట్టండి. ఏదైనా మా నుంచి తప్పులు జరిగి ఉంటే సరిదిద్దుకుంటాము. షాపు విషయంలో, కార్ఖానా విషయంలో మాది ఏదైతే రామకృష్ణ మఠం లోయర్ ట్యాంక్ బండ్ ఇందిరా పార్క్ దగ్గర స్థలం ఉందో, ఇది మా స్వార్జితంతో మేము కొనుక్కున్నది ఈ భూమి. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు మా దగ్గర రిజిస్ట్రేషన్ పేపర్లు ఉన్నవి. ఇది అంతకుముందు మాధవ్ కుమార్ గారు వాళ్ళ వ్యవసాయ భూములు ఇవి, ఆయన నాకు ఇది అమ్మటం జరిగింది. నేను అక్కడ 25 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. అక్కడ ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో మాకు 270 గజాల స్థలం. ఈ క్రమంలో షాపు వెనక వర్క్షాపు, ఇది టెంపరీగా ఇక్కడికి వచ్చాం. నాది ఇంకొకటి వైస్రాయ్ ఆనుకుని కోటియాడు పక్కన అక్కడ నాకు 350 గజాల వరకు స్థలం ఉంది. అక్కడ నిర్మాణం జరుగుతుంది గత 2.5 సంవత్సరాలుగా. దీంట్లో మేము ఎవరినైతే నమ్మి ఇచ్చామో బిల్డరు, ఆయన సమయానికి మాకు ఇవ్వలేదు. 1 సంవత్సరం పాటు ఇంచుమించుగా అది పని లేట్ అయింది. నేను షాపులో ఎన్నడూ కూడా 15 ఏళ్ళు కూర్చోలేదు. ఎవరైనా గ్రామాల్లో శిబిరం అంటే నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను. దానికి మా అన్నదమ్ములు, మా భార్య, మా పిల్ల, మా అల్లుడు అందరూ సహకరించారు. ఎన్నడూ కూడా నువ్వు ఇలా వదిలిపెట్టి తిరుగుతున్నావు అని ఎన్నడూ ఎవరి వల్ల. ఇలా ఎళ్ళబెట్టడం వల్ల వర్క్షాపు సరైన సమయంలో దాని నిర్మాణం పూర్తి చేయలేకపోయాం. ఇంతలో మాకున్న ఇరుకైన చోట్లో సరైన వెంటిలేషన్ లేకపోవటమే కానీ అక్కడ పందికొక్కులు, ఎలుకలు తిరుగుతున్నాయి అని అన్నారు. మరి అది కూడా విజువల్ చూపిస్తే బాగుండేది. ఇది వ్యవసాయానికి ఎఫెక్ట్ అవుద్ది కానీ మిఠాయి షాప్కి, విజయరామ్కి అనే దానికి నాకు పెద్దగా బాధపడటం లేదు. 15 ఏళ్ళు నా సమయాన్ని గ్రామాలు ఖర్చు పెట్టాను. అలాగే వలసలు పోయింది రైతు ఒక్కడే, వృత్తిని మార్చింది రైతు ఒక్కడే. ఏ ఒక్కళ్ళు కూడా వృత్తిని మార్చలేదు. మళ్ళీ ఇంతమందికి రేపు అన్నం ఎవరు పెట్టాలి? భారతదేశం అనాదిగా వ్యవసాయం దేశం. ఒకవైపు విష రసాయనాలతో, కలుపు మందులతో భూమి పాడైపోయింది, మన దేహం పాడైపోయింది. తాత ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి? తాత ఉన్నంత గట్టిగా మన నాన్న లేడు, మన నాన్న ఉన్నంత గట్టిగా మనం లేవు, మనం ఉన్నంత గట్టిగా మన పిల్లలు లేరు, శారీరకంగా మానసికంగా. మరి రేపేంటి మన పరిస్థితి? ఇలా నాకు సమయం ఉన్నప్పుడల్లా నాకు తెలిసిన విషయాన్ని నలుగురు చెప్పటానికి సమయాన్ని కేటాయించాను. ఈ భూమి నష్టపోకుండా చేతి వృత్తులను బతికించుకుంటా మేము మిఠాయి షాప్ ద్వారా జీవనాధారంగా బతుకుతున్నాం. మిఠాయిలు తినొచ్చా లేదా
మిఠాయిలు తింటే ఆరోగ్యానికి హానికరమా అని కొంతమంది రాశారు. నిజంగా మిఠాయి అనేది అనాదిగా మన దగ్గర ఉన్నది. సాంప్రదాయంలో పెళ్ళిళ్ళు, పేరెంటాలు, ఇంకా వ్రతాలు చేసుకున్నప్పుడు, గుళ్ళకి వెళ్ళినప్పుడు, ఇంకా శుభకార్యాల అన్నిట్లో కూడా మిఠాయిలు అనేది ఉంది. సారెల్లో ముఖ్యంగా పెళ్ళిళ్ళకి సారెలు పట్టికల దాంట్లో మిఠాయిలు ఉంది. దీంట్లో బెల్లాన్ని నేను ఎక్కువ ప్రమోట్ చేశాను. పంచదార కూడా మేము వాడుతున్నాము. పంచదార ప్లేస్లో ఇప్పుడు నాకు శేషగిరిరావు గారని ఆయన మహారాష్ట్రలో ఫ్యాక్టరీ పెట్టారు. ఈయన ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారికి బాగా సన్నిహితులు. ఆయన ఫ్యాక్టరీ చూడటం జరిగింది. సల్ఫర్ ఫ్రీ షుగర్తోనే మిఠాయిలు తయారు చేయడానికి మొదలు పెడుతున్నాము. ఆల్రెడీ శాంపిల్స్ తెప్పించాము, కొన్నిటికి వాడుతున్నాము. అందుబాటులో కూడా షాపులో ఉంటుంది. ఇది మా వంతుగా అంటే వైట్ షుగర్ కన్నా సల్ఫర్ ఫ్రీ షుగరు కొంచెం బెటరు. నిజానికి షుగర్ అనేది మంచిది కాదు, కానీ ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఒక మిఠాయి తింటే నష్టం ఏం లేదు. దీనికన్నా బెల్లం అనేది చాలా శ్రేష్టం. అందుకనే బెల్లాన్ని ఎక్కువ మేము మన షాపులో బెల్లం ఐటమ్స్ ఉంటాయి. దీంట్లో ఈ వీడియో చాలా వివరంగా నేను చెప్పదలుచుకున్నాను. ప్రతి రైతు మాకు ఎవరు ఆవు పాలు ఇస్తున్నారు, ఎవరు బెల్లం ఇస్తున్నారు, ఎవరు అన్ని ఫోన్ నెంబర్లు మీకు ఇస్తాను. ఇలా మా వంతు మిఠాయి షాపుని ఈ కృత్రిమమైన రంగులు, నాసి రకం యొక్క జీడిపప్పులు అమ్ముకుని సొమ్ము చేసుకోవటం అనేది ఈ మాకు కాదు కదా, ఎవ్వరికి, మా అన్నదమ్ముల్లో కానీ మా సిబ్బంది కూడా ఎవరికి ఆలోచనలు ఎప్పటికీ లేవు. ఒక్క పాలేకర్ గారి మీటింగ్కి నాకు ఇన్ని సంవత్సరాల్లో నేను నిర్వహించినవి, అలాగే నేను బయటకి జిల్లాలకి వెళ్తున్నప్పుడు నా సొంత ఖర్చులతోనే వెళ్ళాను. కానీ ఏ ఆర్గనైజర్ని జిల్లాలో చేసిన డబ్బులు నాకు ఉండని అడగలేదు. ట్రావెల్ ఛార్జెస్ కూడా నేను అడగలేదు. వాళ్ళు కారు పంపిస్తే నేను వెళ్ళా, కానీ లేకపోతే నా సొంత ఖర్చులతోనే వెళ్ళాను. అలాగే ఏ సంస్థ దగ్గర నేను చందాలు వసూలు చేయలేదు. మిఠాయిలు కొనటం వల్లే మీరందరూ కలిసి కార్యక్రమాలు చేశారు, పాలేకర్ గారి కార్యక్రమాలు తప్ప నేను చేసింది ఏమీ లేదు. ఒక సంఘటన ఈ జరిగినప్పుడు నేను ఇక్కడ లేను. నాకు ఒక అమ్మాయి, మా అన్నదమ్ములందరికీ ఒకే ఒక అమ్మాయి, కృష్ణన్నకి రజనీకాంత్ అంటారు, ఆయనకి 2 అబ్బాయిలు. ఈ సంఘటన జరిగిన తర్వాత వాళ్ళకి కరెక్ట్గా వారం రోజులు జరిగి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళే, కానీ ఎవరు కూడా షాప్ నిర్వహించాలి అనే ఆలోచనలు లేరు. మా అన్నదమ్ముల్లో మాకున్నది 2 అబ్బాయిలే. వాళ్ళు ఒక పిల్లాడు, చిన్న పిల్లాడేమో ఇంటర్ చదువుతున్నాడు, పెద్దవాడేమో నేచురోపతి డాక్టర్. వీళ్ళెవరు కూడా నాన్న, బాబాయ్ మేము ఈ మిఠాయి షాపుని మేము బాధ్యతగా నిర్వహిస్తామని ఎన్నడూ అనేవాళ్ళు కాదు, వచ్చేవాళ్ళు కూడా కాదు. వాళ్ళు వాళ్ళ చదువు, వాళ్ళకు ఒక ఐడెంటిటీ కావాలని అలా ఎదగటానికి ఆలోచించేవాళ్ళు. అలాగే మా అమ్మాయి, అలాగే కృష్ణన్న కూతురు, వీళ్ళెవరు కలిసేవాళ్ళు కాదు. ఎవరికి వాళ్ళు ఆలోచనతో ఉండేవాళ్ళు ఏదైనా చేయాలని. ఈ సంఘటన జరగటం వల్ల కూడా మంచి జరిగిందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది మాది, ఈ షాపు, ఈ వస్తువులు మాయి అని కస్టమర్సు, వచ్చిన వినియోగదారులందరూ మెసేజ్లు చూసిన తర్వాత షాపుకి ఎంత పేరుందా అనేది, వాళ్ళు పుట్టినప్పుడు, వాళ్ళు చిన్నప్పుడు పెట్టాం ఈ షాపుకి ఎంత పేరుందని వాళ్ళకి తెలియదు. రొటీన్ వర్క్, వాళ్ళు చూసింది ఏంటంటే రొటీన్ వర్క్, షాపులో కొంటున్నారు, తీసుకువెళ్తున్నారు అని చూశారు. కానీ మెసేజ్లు చూసిన తర్వాత వాళ్ళు ఒక రియలైజేషన్ వచ్చింది, మేమంతా వస్తాము, మేము నడిపిస్తాము దీన్ని అని. అది నాకు కొంచెం ఆనందం అనిపించింది, బాధ కన్నా. మా అల్లుడు మా అక్క కొడుకునే చేసుకున్నాను. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, విజయవాడలో ఉండేవాళ్ళు. వాళ్ళు 2వ క్లాస్ చదువుతున్నప్పుడు ఆ క్లాస్లో క్లాస్మేట్ ఒక పాప ఎమరాల్డ్ బ్యాగ్ తెచ్చిందంట స్కూల్కి. మా మామ హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఈ మిఠాయిలు తీసుకొచ్చాడు, ఈ పేపర్ బ్యాగ్. అంటే ఆ రోజుల్లో 25 years బ్యాక్ పేపర్ బ్యాగ్ అనేది కొంచెం క్రేజ్ ఉండేది. మా మామ తీసుకొచ్చాడు మిఠాయిలు, ఈ బ్యాగ్ అని చూపించింది. అది పోను చూపించింది, మా అల్లుడికే చూపించింది. అప్పుడు షాపులో మిఠాయి కొనుక్కొచ్చాడు మీ మామ.
షాపే మా మామది అని ఆయన చెప్పుకున్నాడు గర్వంగా. అంటే చిన్నపిల్లల మనస్తత్వాలు అలాంటి. ఇదంతా చూసిన తర్వాత 25 ఏళ్ళు ఎంతోమంది పాజిటివ్గా రాసిన వార్తలు షాపు గురించి ఈ 25 ఏళ్ళలో ఒకేసారి ఎంత ఇదిగా ప్రచారం ఒక గంటలోనే జరిగినందుకు జీర్ణించుకోలేకపోయాడు. ఒక 2 రోజులు భోజనం చేయలే, నిద్రపోలేదు. నాకైతే ఏమీ అనిపించలే, ఇసుమంతా కూడా బాధ. ఎందుకంటే నేనేం చేస్తానో అంతరాత్మకు తెలుసు. మా అన్నదమ్ములు కూడా ఎవరు తొణకలేదు, బెదరలేదు. షాపు ఎలా జరుగుతుందో గతంలో అలాగే జరుగుతుంది. దీనికి వాళ్ళందరికీ పాదాభివందనం. ధర్మం వైపే ఉన్నాము. ఇది మేము ఒకవేళ ఏమన్నా చేయలేని పరిస్థితి వస్తే ఇలా తప్పు చేసి దాన్ని మొయ్యం. ఎందుకంటే మా అమ్మమ్మ మాకు నేర్పిన విద్య ఏంటంటే ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలిరా, ఇలా ఉండకూడదు అనేది ఒకటి చెప్పింది. అలాగే ఏదైనా సరే మేము తయారు చేసిన పుస్తకి ఈ రేటు అని చెప్పాము. అది ఎక్కువ ధరలు అని అంటున్నారు. కానీ ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి? ప్రతి 100 రూపాయలు కొంటున్న మిఠాయిల్లో కానీ, అక్కడ ఉన్న గానగ వస్తువులు కానీ, రైతుల నుంచి వచ్చిన వస్తువుల్లో కానీ 25 రూపీస్, 100లో 25 రూపీస్, 100కి 25 రూపాయలు చేతి వృత్తుల వాళ్ళకి, రైతులకి, కుల వృత్తుల వాళ్ళకి, ఎవరికో వాళ్ళకి వెళ్తున్నాయి. ఇది ఎంత వివరంగా ఇన్ని రకాల వీడియోలు చేసినప్పుడు కూడా నేను మాట్లాడలేదు. వ్యవసాయాన్ని, ప్రకృతి వ్యవసాయాన్ని బతికించాలి. కష్టం నష్టం నాకు కాదు. ప్రకృతి వ్యవసాయానికి నష్టం జరిగితే భవిష్యత్ తరాలకు నష్టం జరుగుద్ది. కొన్ని కార్యక్రమాలు మేము చేసినవి ఎక్కడ కూడా ఎన్నడూ కూడా ఎవరికి చెప్పలేదు. అది మీ ముందు ఈరోజు ఉంచుతున్నాను. కార్యక్రమం 45 రోజులు భోజనం పెట్టిన రోజుల్లో అక్కడ ఒక్కొక్క ఊరిని తీసుకుని ఇలా 4 ఊర్లో పెట్టాము. ఒక ఊరిలో నేను మొదలుపెట్టి చేయటం జరిగింది. 5 గుళ్ళపల్లి, మొవ్వ మండలం, కృష్ణా జిల్లాలో. అది ప్రేరణగా తీసుకుని శశిధర్ గారు నారాయణపేటలో పెట్టారు, శ్రీకాంత్ గారు కరీంనగర్లో పెట్టారు, నేను మా అమ్మమ్మ ఊరు అల్లూరులో పెట్టడం జరిగింది. 45 మందికి ఈ భోజనం పెట్టి వాళ్ళ మానసికంగా, శారీరకంగా వాళ్ళ పరిస్థితులను చూసిన తర్వాత ఈ వ్యవసాయాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి ఆలోచన చేస్తున్నారు. నా పేరు పోతుపోగు ఎలీషా. నాకు 48 సంవత్సరాలు. అయితే నాకు షుగరు 10 ఏళ్ల నుంచి ఉంది. ఈ ఆహారం తీసుకున్న దగ్గర నుంచి కూడా చాలా కంట్రోల్లో ఉంది. బీపీ ఉంది, షుగర్ ఉంది, థైరాయిడ్, మోకాళ్ళ నొప్పులు, A to Z అన్నీ ఉన్నాయి నా బాడీలో. అయితే ఈ ఆహారం తీసుకున్న కాడి నుంచి చాలా అలర్ట్గా ఉంటున్నాను నేను. చాలా లావు కూడా ఉండేదాన్ని. లావు కూడా దేవుడి దేవాల కొంచెం పర్వాలేదు. ఈ ఆహారం తీసుకున్నాక నా పని నేను చేసుకోగలుగుతున్నాను. ఏదైనా మళ్ళీ ఎదుటోళ్ళకి కూడా కొంచెం హెల్ప్ చేయగలుగుతున్నాను. అంతకితం అడుగు తీస్తే అడిగేసేదాన్ని కాదు. మాట్లాడుతుంటే ఆయాసం వచ్చేది. నువ్వేంటి అటు ఆయాస పడిపోతున్నావు అనేవాళ్ళు. ఈ ఆహారం చాలా ఉపయోగపడింది నా మట్టుకైతే. మరి ఆహారం అందించిన గురువారులకు అందరికీ నా వందనాలు. ఇలా తలోకి చెయ్యి. ఎవరెవరు ఎక్కడి నుంచి పుట్టి ఎక్కడికి వచ్చామో, నగరాలకి, విదేశాలకి వెళ్ళిపోయామో, తిరిగి గ్రామం వైపు, వాళ్ళు పుట్టిన పెరిగిన గ్రామంకి ఏదైనా చేసి వెళ్ళిపోవటమే మనం. వెళ్ళేటప్పుడు దానికి కావాల్సిన పూర్తి సమాచారం, టెక్నాలజీ, పాలేకర్ గారి టెక్నాలజీ, ఆ జిల్లాలో చేస్తున్న రైతుల అనుసంధానం చేయటానికి సేవ్ కార్యాలయం ఉంది. అక్కడ దగ్గరగా 7-8 మంది పనిచేస్తారు. ఇవన్నీ మిఠాయి షాపులో వచ్చిన లాభాలతోనే దాన్ని నిర్వహిస్తున్నాం. ఎవరి దగ్గర చందాలు తీసుకోలేదు. మా సొంత డబ్బులతోనే జీతాలు ఇస్తున్నాం వాళ్ళకి. అలాగే అంతరించిపోతున్న దేశీయ విత్తనాలు ఒక్కొక్క ప్యాకెట్ 20 రూపాయలకి ఇస్తున్నాము. ఒక్కసారి కొంటే చాలు అనే చెప్తున్నాం. దాంట్లో పంట వచ్చినప్పుడు మొదటి ఖాత కాకుండా, చివరి ఖాత కాకుండా, మధ్యలో ఉన్న ఖాతని తీసి విత్తనాన్ని కట్టుకుంటే మళ్ళీ మీరు మా దగ్గరికి రావక్కర్లేదని మా సిబ్బందికి చెప్పడం చేస్తున్నాము. నిత్యం వచ్చి కొనుక్కోవద్దు. దాన్ని మీరు ఈ భూమి ఉన్నంత వరకు ఈ విత్తనాన్ని కాపాడుకోవచ్చు. ప్రతిసారి కొనక్కర్లేదు, విత్తనం మీద ఆధారపడక్కర్లేదు అని చెప్తున్నాము. ఇది 2012 నుంచి 2017 వరకు సుమారు 6 సంవత్సరాలు
చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో చేసిన ఆఖరి మీటింగు 2000 మందికి చేశాము. ఈ కార్యక్రమంలో ఆ 10 రోజుల కార్యక్రమం అతిపెద్ద కార్యక్రమం. అది చేసిన తర్వాతే తిరుమల తిరుపతి స్వామి దేవస్థానానికి నైవేద్యం ఇవ్వగలిగాము. ఇది ఒక్కసారి ఆలోచించండి. 70 ఏళ్ళ నుంచి విష రసాయనాలతో నైవేద్యాలు జరుగుతున్న చోట ప్రతికూల వాతావరణంలో కూడా తిరుమల దగ్గర మేము వెళ్ళి ఇది సాధించుకొచ్చామంటే ఎంత పని చేస్తే జరిగింది, దీంట్లో ఎంత ధర్మం ఉంటే అధికారులు ఒప్పుకున్నారు. తిరుమలలో ఒక పేపర్ ఇక్కడి నుంచి ఇక్కడ పెడితే కూడా ఒప్పుకోరు, పర్మిషన్లు కావాలి. అలాంటి చోట నిత్యం జరిగే నైవేద్యాలని బీపీటీ సోనా మసూరి లాంటి బియ్యాలను ఆఫ్ చేసి శ్రీకృష్ణదేవరాయలు తిరుమలకి చాలా సేవ చేశారు. ఆయన ఇష్టపడిన బియ్యం బహురూపి, అముక్తమాలేదలో ఆయన రాసుకున్నారు, బహురూపి బంగారు తీగలు నేను ఇష్టపడ్డాను, ఆంధ్రదేశం వచ్చినప్పుడు ఇక్కడ రైతులు నాకు పెట్టారని. ఆ బియ్యం మాకు దొరకటం మా అదృష్టం. అవి కూడా స్వామివారికి నైవేద్యం ఇస్తున్నాము. అంటే ఎంత మార్పు జరిగిందంటే, మేము అధర్మంగా ఉండి అనైతికంగా ఉంటే స్వామి కొండ మీద కూడా మమ్మల్ని పిలిచేవాడు కదా, అక్కడి నుంచి తోసేసేవాడు. ఇది కేవలం తిరుమల దేవస్థానాన్ని ఎందుకు ఎంచుకున్నామంటే, అక్కడ చేస్తే దేశంలో అన్ని దేవాలయాలకి ఇలా నైవేద్యం వెళ్తుందనే కోణంలో గత 3.5 సంవత్సరాల నుంచి ఇల్లు, షాపు, నా సొంత పొలాలు, నా కార్యాలయం, సేవ కార్యాలయం వదిలేసి నేను ఎక్కడ తిరుగుతున్నానో మీరు గమనించండి. ఇది ఇక్కడితో కాదు, ఇంకా మన రాష్ట్రానికి సంబంధించిన 2 రాష్ట్రాలలో తిరుమలకి అన్ని దేవాలయాలకి ఆవు నెయ్యి ఇక్కడి నుంచి తయారు కావాలి, 3 రాష్ట్రాల అవతల నుంచి వస్తుంది. ఈ విషయం మీద నేను ఆయన్ని కలవటం జరిగింది 7వ తేదీన ఈ నెల. కలిసినప్పుడు దశల వారీగా ఒక్కొక్క విషయం చెప్పి 15,000 మంది మహిళా రైతుల్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మనం తయారు చేస్తే ఒక్కొక్కరు 8 ఆవులు పెట్టుకుంటే కేజీ నెయ్యి తయారవుతుంది. అంటే మనకి 365 రోజులు స్వామివారికి నైవేద్యాలకి, లడ్డూలకి మన రాష్ట్రంలో నెయ్యి తయారు చేయొచ్చు. ఇప్పుడు 390 రూపాయలకి నెయ్యి వస్తుంది ఇది బయట రాష్ట్రాల నుంచి. అలా కాకుండా మన ఆవులతోనే చేయాలి అనే దానికి నేను ఈయనతో కలవటం జరిగింది. అలాగే పాలేకర్ గారి విధానంలో 5 దొంతర్ల పంట 5 లేయర్ మోడల్ గురించి కూడా ఒక మోడల్ ఫామ్ చేయటానికి, ఆయన తీసుకున్న పిఠాపురంలో చేయటానికి కూడా కలవటం జరిగింది. 1 ఎకరంలో 5 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. బోటాడ్ అనే జిల్లా గుజరాత్లో ఉంది, సౌరాష్ట్ర. అక్కడికి నేను పాలేకర్ గారు పిలిస్తే గురువు గారు, నేను నాతో పాటు నా మిత్రుల్ని ఒక 5గురిని మొన్న ఏప్రిల్లో తీసుకువెళ్ళాను. అలాగే నాసిక్ కచ్ నుంచి వచ్చిన తర్వాత ఆయన కూడా చేస్తున్నాడు. 5 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇది మనం వరిని తగ్గించి 5 లక్షలు సంపాదించేది చూపించడానికి కూడా మోడల్ తయారు చేస్తాను. మీ సంస్థల్లో ఈ వీడియో ఎవరైతే వింటున్నారో మీ సంస్థల్లో వాళ్ళకు కూడా నేను ఈ మోడల్ తయారు చేసి చూపిస్తాను. నా పొలంలో ఈ మోడల్ ఉంది, నేను 3 లక్షల రూపాయల ఆదాయాన్ని మొదటి సంవత్సరమే చూపిస్తాను. 5 లేయర్ మోడల్లో వరిలో 25,000 ఉంది. ఇవన్నీ సమగ్రవంతంగా దశల వారీగా ప్రభుత్వాలని వినే సమయం ఈరోజు వచ్చింది. 15 ఏళ్ళు చేసిన ఈ సుదీర్ఘమైన ఉద్యమంలో ఇప్పుడు వినటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ తరుణంలో నా మీద కానీ మిఠాయి షాప్ మీద కానీ బురద జల్లితే అది నాకు బాధ కన్నా ప్రకృతి వ్యవసాయం వెనక్కి వెళుతుంది. దాని గురించి ఇంత సుదీర్ఘంగా ఈ వివరణ మీకు ఇస్తున్నాను. మీలో ఏ సందేహం ఉన్నా ఎనీ టైం చూడాలన్నా షాపును చూడొచ్చు. లోపల ప్రతి మూలాలు మోరీలు కడిగేవాడిని అడగచ్చు. ఈడెవడు విజయరామ్ అంటే ఎవడు, మాస్టర్ని అడగండి, నా కస్టమర్స్ని అడగండి, ఎవరినైనా అడగండి. అడిగి మీరు వివరాలు తెలుసుకోవచ్చు. ఇది మీకోసం చేస్తున్నాను, మనందరి కోసం చేస్తున్నాము, భవిష్యత్ తరాల కోసం చేస్తున్నాము. ఈ భూమి పదిలంగా అప్పచెప్పి వెళ్ళిపోతాం. ఈ అవకాశం ఇచ్చిన మిత్రులు శ్రీనివాసరెడ్డి గారికి, బ్యాక్ టు రూట్స్ ఛానల్, ఆయన అన్నీ కూడా ఈ ప్రకృతి వ్యవసాయం గురించి, ఆరోగ్యం గురించి తప్ప వేరే వీడియోస్ చేయరు.
ఆయన నిన్న వచ్చి అడిగిన తర్వాత కొంత సమయం తీసుకుందాము, సమయం వృధా చేయకూడదు, ఇప్పటికే లేట్ అయింది అనే దాని మీద ఈ వీడియో చేయడం జరిగింది. ఇంత సుదీర్ఘమైన కాలం మీరు విన్నందుకు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మీ విజయరామ్.